సో రీసెంట్ గా మనం చూసుకుంటే ఆర్సీ రెడ్డి వర్సెస్ శరత్ చంద్ర ఐఏఎస్ ఏపీలో గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతా ఉంది. రీసెంట్ గా కూడా మనం టాప్ 6 గ్రూప్ 2 ఇన్స్టిట్యూట్స్ అని చేసాము. ఎందుకు మీరు అంటే దీనికి సంబంధించి గ్రూప్ 2 అయితే మీరు ర్యాంక్ నెంబర్ 1 ఇద్దరికి ఇచ్చారు. గ్రూప్ 1 కోచింగ్ నాకు కొంచెం దేంట్లో జాయిన్ అవ్వాలి, ఏదో ఒకటే మేము చూస్ చేసుకోవాలి కదా, దానికి సంబంధించి కొంతమంది మాట్లాడడం జరిగింది. అయితే ఈ వీడియోలో నేను అంటే నా అబ్జర్వేషన్ చెప్పండి అన్న, ఎక్కడ జాయిన్ అయితే బాగుంటుంది. సో గత దశాబ్ద కాలంలో అంటే మోర్ దాన్ 10 years నుంచి యువర్ కనెక్టెడ్ టు అశోక్ నగర్ కదా, సో దీనికి సంబంధించి మీ ఒపీనియన్ షేర్ చేయండి, మీ అబ్జర్వేషన్ షేర్ చేయండి అని చెప్పి ఒక స్టూడెంట్ అడిగారు. సో దీనికి సంబంధించి ఆర్సీ రెడ్డి విషయం చూసుకుంటే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్. ఆర్సీ రెడ్డికి బలం ఏంటి అంటే ఫ్యాకల్టీయే. ఇదే విషయాన్ని నేను చాలా సార్లు చెప్పాను. గత 4 సంవత్సరాల క్రితం కూడా నేను ఒక వీడియో చేశాను. గ్రూప్ 1 గ్రూప్స్ కి పెట్టింది పేరు ఆర్సీ రెడ్డి. ఎందువల్ల? ఫ్యాకల్టీ ఉండేవాళ్ళు. కానీ ఈ రీసెంట్ గా లాస్ట్ 3-4 years ని గమనిస్తే టాప్ ఫ్యాకల్టీ ఏదైతే బలం ఉందో ఆ బలం అనేది మెల్లగా బలగం అనేది మెల్లగా ఈ ఫ్యాకల్టీ అనే వాళ్ళు 3-4 years నుంచి మూవ్ అవుట్ అయిపోయారు. ఆల్మోస్ట్ ఇప్పుడు చూసుకుంటే అప్పుడున్న ఫ్యాకల్టీ, అప్పుడున్న ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, అప్పుడున్న సీనియర్ ఫ్యాకల్టీ దగ్గరుండి ఏదైతే క్లాసులు ఎక్సలెంట్ గా చెప్పేవాళ్ళు, ఆన్ టైం సిలబస్ కంప్లీట్ చేసే ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉన్నారా, అప్పుడున్న వాళ్ళు అయితే ఇప్పుడు లేరు. అండ్ ఇప్పుడు ఉన్న వాళ్ళు కొత్తగా వచ్చిన ఫ్యాకల్టీ వీళ్ళు ఎంత వరకు చేస్తున్నారు అనేది ఒకసారి మీరు గమనించుకోవాలి. అండ్ తర్వాత చూసుకుంటే కోచింగ్ అంటే వీళ్ళు చాలా ఎక్స్పర్ట్, అంటే ట్రైనింగ్ కోచింగ్ ఇవ్వడంలో కానివ్వండి, లేకపోతే ఆన్ టైం సిలబస్ చేయండి. కానీ ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాలి. వేరే శరత్ చంద్ర చూసుకుంటే సివిల్స్ కోచింగ్ మొదలుపెట్టి ఆ తర్వాత గ్రూప్ 1 కి గ్రూప్ 2 కూడా మూవ్ అయ్యారు. అండ్ వీళ్ళ బలం ఏంటి అంటే ర్యాంక్ వచ్చిన విద్యార్థులు యూపీఎస్సీ ర్యాంక్ కానీ గ్రూప్ 1 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ మళ్ళీ క్లాసులు చెప్తా ఉంటారు. ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ గ్రూప్ 1 కి సంబంధించి కానీ యూపీఎస్సీ అంటే వీళ్ళు ఏంటి అంటే యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్ కి వెళ్ళడానికి కానీ, లేకపోతే ఒక ఐఆర్ఎస్ వచ్చి లేకపోతే మళ్ళీ ఐఏఎస్ కి ట్రై చేసే వాళ్ళు, తర్వాత ఐపీఎస్ వచ్చి మళ్ళీ ఐఏఎస్ కి ట్రై చేసే వాళ్ళు, అండ్ ఐఎఫ్ఎస్ వచ్చి మళ్ళీ యూపీఎస్సీ మంచి ర్యాంక్ కొడదామని, గ్రూప్ 1 ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా దానికి సంబంధించి ట్రైనింగ్ కి వెళ్ళక ముందు ఇంకో 2 years ఇలా చాలా మంది గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే గ్రూప్ ఆఫ్ ర్యాంకర్స్ ఫ్యాకల్టీ కూడా చాలా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు దీంట్లో. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అండ్ గత 3-4 సంవత్సరాలుగా చూసుకుంటే చాలా హ్యూజ్ గ్రూప్ 1 ర్యాంక్స్ కానివ్వండి, యూపీఎస్సీ ర్యాంక్స్ కానివ్వండి సాధించిన ఇన్స్టిట్యూట్ శరత్ చంద్ర ఐఏఎస్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆర్సీ రెడ్డికి ఇక్కడ శరత్ చంద్రకి బిగ్గెస్ట్ శరత్ చంద్ర ముందుకు వస్తుందా అంటే ఒక విషయంలో అయితే ఖచ్చితంగా క్వాలిటీ ఏదైతే ఉందో ఈ ఆన్లైన్ క్లాసెస్ కానీ టెక్నాలజీ యూసేజ్ కానీ డెఫినెట్లీ శరత్ చంద్ర కొంచెం ముందందనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ 2 క్లాసెస్ ప్రొవైడ్ చేస్తారు, లైవ్ క్లాసెస్. వేయాజ్ ఆర్సీ రెడ్డి కూడా ప్రొవైడ్ చేస్తుంది. వేయాజ్ అదే విషయం మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో శరత్ చంద్రలో సివిల్స్ ఫ్యాకల్టీ గ్రూప్ 1 చెప్తా ఉంటారు, ర్యాంకర్స్ కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటిక్స్ గౌతమ్ అని, ఇండియన్ జియోగ్రఫీ శిరీష మ్యామ్ అని, తర్వాత ఎకానమీ అయితే అజయ్ గుప్తా గారు రీసెంట్ యూపీఎస్సీ ర్యాంకర్ మణికాంత్ అని, తర్వాత హిస్టరీ అయితే మనకి శ్రీకాంత్ సారు, తర్వాత సొసైటీ అయితే వినయ్ సారు కూడా యూపీఎస్సీ ఫ్యాకల్టీ. తర్వాత చూసుకుంటే ఎస్ఏ అండ్ ఆన్సర్ రైటింగ్ శరత్ చంద్ర సారు. ఇలా ఏంటి అంటే దీంతో పాటు ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ చూసుకుంటే వాసంతి మ్యామ్ ఆల్రెడీ యూపీఎస్సీ ర్యాంకర్. సో అయితే ఇలా చెప్పుకుంటూ పోతే గ్రూప్ 1 ర్యాంక్స్ వచ్చి యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చి ఈ మెయిన్ స్ట్రెంత్ ఇక్కడ. దీంతో పాటు ఇంకొకటి ఏంటి అంటే జనరల్ గా ఆర్సీ రెడ్డి అనేది గ్రూప్స్ కి చాలా స్ట్రాంగ్ ఉంటుంది, కానీ లాస్ట్ 3-4 years నుంచి కొంతమంది మారుతూ వస్తుంది. తర్వాత క్లాసెస్ చెప్పడంలో కానివ్వండి, ఆన్ టైం సిలబస్ కంప్లీట్ చేయడంలో కానివ్వండి, ఎగ్జామ్స్ పెట్టడంలో ఆర్సీ రెడ్డి మంచి నేమ్ ఉంది. అయితే శరత్ చంద్ర కూడా ఈ ఎగ్జామ్స్ పెట్టడం కానీ మంచి ఫ్యాకల్టీ తోటి ట్రైనర్స్ తోటి క్లాసులు చెప్పించడం, దీంతో పాటుగా రెగ్యులర్ గా ఈ మెంటార్షిప్ సైంటిఫికల్ గా మారుతున్న ఎగ్జామ్ ప్యాటర్న్. ఎందుకంటే రీసెంట్ గా యూపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 కూడా యూపీఎస్సీ ప్యాటర్న్ లో అడుగుతా ఉన్నారు. ఆ మారుతున్న ఎగ్జామ్ ప్యాటర్న్ తగ్గట్టు వీళ్ళు సైంటిఫికల్ గా స్ట్రాటజికల్ గా చాలా మంచి స్టెప్స్ తీసుకొచ్చారు, మంచి ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. ఎగ్జాంపుల్ మెంటార్షిప్ గ్రూప్ 1 గ్రూప్ 2 కి సంబంధించి గ్రూప్ 2 కు కూడా గ్రూప్ 1 కి గ్రూప్ 2 కి కూడా ఈ మెంటార్షిప్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు, సక్సెస్ఫుల్ గా అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తర్వాత మనం సివిల్స్ ఏమో చూసుకుంటే చాలా బాగుంది ఇది మెంటార్షిప్ అనేది. అంటే దీనికి సంబంధించి వీళ్ళకి డైలీ వీక్లీ టార్గెట్స్ ఇస్తూ చదివి దాన్ని మళ్ళీ ఎగ్జామ్ పెట్టి దానికి సంబంధించి పేపర్ డిస్కషన్ కానీ ఇవంతా జరుగుతా ఉంది. అండ్ తర్వాత టెస్ట్ సిరీస్ కి ఒక సపరేట్ ఒక మంచి టీమ్ ఫామ్ చేశారు. అసలు క్వశ్చన్ చాలా వరకు ఈ మధ్య కాలంలో టెస్ట్ సిరీస్ విషయం చూసుకుంటే ఇద్దరు ఆర్సీ రెడ్డి అండ్ శరత్ చంద్ర ఈ విషయంలో మాత్రం 2 మంచిగానే ఉన్నాయి. కానీ శరత్ చంద్ర ఏంటి అంటే దీనికి ఎక్స్క్లూజివ్ గా ఆ టెస్ట్ సిరీస్ సోర్స్ ఏంటో కూడా ఒక క్వశ్చన్ ఇచ్చారంటే సోర్స్ ఏంటో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్, అంటే అక్కడ
ఎక్కడ కూడా ఒక సపరేట్ కంటెంట్ టీం పెట్టి, ఎక్కడ మనం చాలా వరకు ఈ మధ్య మార్కెట్ లో చూస్తాం ఇక్కడ నుంచి డంప్ చేసి, అలా కాకుండా ఎక్స్క్లూజివ్ గా టీమ్ బిల్డ్ చేసి దానికోసం ఎక్స్క్లూజివ్ గా వర్క్ చేస్తా ఉన్నారు కంటెంట్ టీమ్. అండ్ లాస్ట్ 4 నోటిఫికేషన్స్ లో భారీగా గ్రూప్ 1 ర్యాంక్స్ వచ్చిన ఇన్స్టిట్యూట్ అయితే ఖచ్చితంగా శరత్ చంద్ర ఐఏఎస్. దాంతో పాటు బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లో ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. ఏదైతే కోచింగ్ అనేది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు. అండ్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ విషయం కూడా ఏపీ కరెంట్ అఫైర్స్ ఏమో గమ్యం అని, తర్వాత తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఏమో సాధ్యం అని, తర్వాత ఇండియాకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంతా కూడా పరిపూర్ణ అని. ఈ మ్యాగజైన్స్, ఈ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ మొత్తం కూడా అశోక్ నగర్ లో మీరు ఏ బుక్ స్టాల్ కి వెళ్ళినా చాలా ఎక్కువగా అమ్ముడయ్యే కరెంట్ అఫైర్స్ బుక్స్, ఇవన్నీ మెటీరియల్స్ ఇవన్నీ కూడాను. తర్వాత ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, అండ్ తర్వాత టెస్ట్ సిరీస్, మెంటర్షిప్, తర్వాత కంటెంట్ టీమ్, అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 కి ఇంక్లూడింగ్ హాస్టల్స్ ప్రొవైడ్ చేసే అంటే హాస్టల్స్, స్టడీ హాల్స్ ప్రొవైడ్ చేసే ఏకైక ఇన్స్టిట్యూట్ శరత్ చంద్ర ఐఏఎస్. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, రెండు కూడా మంచి ఇన్స్టిట్యూట్స్. ఓకే, ఆర్సీ రెడ్డికి విశేష అనుభవం ఉంది, కానీ ఈ మారుతున్న ట్రెండ్ కి తగ్గట్టు అంత ఫాస్ట్ గా అప్డేట్ అయ్యారా అంటే దానికి సంబంధించి క్వశ్చన్ మార్క్. అండ్ నిజంగా నాకు పర్సనల్ గా కూడా ఈ ఆర్సీ రెడ్డి అనేది ఫ్యాకల్టీ మంచి స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఎలా ఉందనేది మీరు కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ దాంతో పాటు గ్రూప్ 1 ర్యాంకర్స్ కానివ్వండి, లేకపోతే యూపీఎస్సీ ర్యాంకర్స్ కానీ, ఈ విధంగా ఒక హ్యాండ్ హోల్డింగ్ అంటే కమిట్మెంట్ తోటి ముందుకెళ్తా ఉన్నారు. చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. స్టూడెంట్స్ లో చాలా మంది ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది వచ్చి పర్సనల్ గా శరత్ సార్ కూడా హెల్ప్ చేయడం, చాలా మంది యూపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ర్యాంకర్స్ గా తీర్చిదిద్దడంలో శరత్ సార్ తన మంచి టీచర్, విజనరీ తోటి ముందుకెళ్తా ఉన్నారు. సో ఇది మీరు గమనించాలి. సో ఆర్సీ రెడ్డియా శరత్ చంద్ర అంటే అంటే ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే కొంచెం బెటర్ గా అంటే మంచి పొజిషన్ లో మనకి రీసెంట్ గా గ్రూప్ 1 కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో కూడా శరత్ చంద్రకి ఇవ్వడానికి రీజన్ ఇదే. ఎందుకంటే దగ్గరగా చూస్తా ఉన్నాం అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు అలాంటి మెటీరియల్స్ ఇస్తున్నారు, ఎంత బెస్ట్ టెస్ట్ సిరీస్ ఇస్తున్నారు, ఎన్ని ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తారు, ఏ విధంగా హ్యాండ్ హోల్డింగ్ ఉంది, ఎట్లాంటి ఇనిషియేటివ్ తీసుకొస్తున్నారు, ఎంత సిస్టమేటిక్ గా ఒక సైంటిఫికల్ గా మారుతున్న ఎగ్జామ్ ప్యాటర్న్ తగ్గట్టు వీళ్ళ ఎలా అప్గ్రేడ్ అవుతా ఉన్నారు, సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, కంటెంట్ నిజంగా ఉన్నారా, టెస్ట్ సిరీస్ ఎంత క్వాలిటీగా ఉన్నాయి, ఆ టెస్ట్ సిరీస్ లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తా ఉన్నాయి, అది స్టూడెంట్స్ కి ఎంత హెల్ప్ అవుతా ఉంది, ఓపెన్ మార్క్ టెస్ట్ కండక్ట్ చేస్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా నాకు కొంచెం బెటర్ కండి. సో మీరు కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి, డెమో వినండి, అక్కడ ఉన్న స్టూడెంట్స్ తో మాట్లాడండి, ఆర్సీ రెడ్డిలో ఉన్న స్టూడెంట్స్ తో మాట్లాడండి, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్ తో ఫ్యాకల్టీ లిస్ట్ ఏంటి, ఈ డీటెయిల్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎంతమంది ర్యాంక్స్ ఇచ్చారు, లేకపోతే ఎంతమంది గ్రూప్ 1 ర్యాంకర్స్ వచ్చి క్లాసులు చెప్తున్నారు, ఎంతమంది యూపీఎస్సీ ర్యాంకర్స్ వచ్చి క్లాసులు చెప్తున్నారు. సో ఇది కూడా మీరు క్రాస్ వెరిఫై చేయండి. శరత్ చంద్ర గారు స్టూడెంట్స్ దీనికి సంబంధించిన స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోండి. కొంతమందితో నేను ఆల్రెడీ మాట్లాడాను. సో ఆ ఫీడ్బ్యాక్ కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో గ్రూప్ 1 ర్యాంక్ కొట్టాలి అంటే మనము కోచింగ్ ఆర్ గైడెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ నోటిఫికేషన్ మిస్ కావద్దు. మంచి ఇన్స్టిట్యూట్ ఎంచుకోండి, మంచిగా గైడ్ చేసే వాళ్ళని మీరు ఎంచుకోండి, మీ గమ్యానికి చేరండి. థ్యాంక్ యూ.